హలో అండి, ఈరోజు మనం కంచి నవావరణ పూజా వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ టికెట్స్ కోసం అయితే స్పెషల్గా కౌంటర్ అంటూ ఏమీ లేదు. మనం మెయిన్ గోపురం నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒకవైపు మనకి ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ ముందుకు వస్తే మనకి తిరుప్పని హుండియాలనే హుండీ కనిపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ దాని వెనకాలే ప్రతిరోజు ఉదయం ఒక పెద్ద ఆయన మనకి టికెట్స్ ఇస్తూ ఉంటారు. మేమైతే పౌర్ణమి రోజు ఉదయమే తీసుకున్నాము. 8 గంటల వరకు వచ్చిన వాళ్ళందరికీ టికెట్స్ అయితే ఇచ్చారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 2000 పర్ కపుల్ అండి. సింగిల్ అయినా కూడా మనం 2000 ఛార్జ్ చేస్తున్నారు. మార్నింగ్ టికెట్ తీసుకున్నాక మళ్ళీ మనం ఈవినింగ్ 8-8:30 కల్లా టెంపుల్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కరిగా టికెట్స్ చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు మనల్ని. లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడి ముందే ఉండే ఒక మండపంలో మనతో సంకల్పం చెప్పిస్తారు. అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు గారు మన పేరు, గోత్రం, రాశి, నక్షత్రం అడిగి మనల్ని సంకల్పం చెప్పుకోమంటారు. ఈ సంకల్పమే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనం అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఈ మండపంలో మనం వెయిట్ చేయాలి. ఈ టైంలో అమ్మవారికి ఇంకా శ్రీచక్ర అభిషేకం జరుగుతుంటుంది. అభిషేకం అయిపోయిన తర్వాత అరౌండ్ 1:30 ఆ టైంలో లిస్ట్ ప్రకారంగా మనల్ని ఒక్కొక్కరిగా గుడి లోపలికి పిలుస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకొని అభిషేకం చేసిన ఆ ద్రవ్యాన్ని అందరిపైన చల్లుతూ ఉంటారు. అలాగే అదే మనకి తీర్థంగా అందరికీ ఇస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం తీసుకురావాలనుకుంటే చిన్న బాటిల్స్లో కూడా ఇది ఫిల్ చేసి ఇస్తున్నారు. తర్వాత మనం బయటికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక బాగ్ అనేది అయితే ఇస్తారు. కానీ దానికి స్పెషల్గా 500 అనేది ఛార్జ్ చేస్తున్నారు. అందులో మనకి అమ్మవారికి నివేదించిన నైవేద్యం, పూలు, పండ్లు, అరటి పండ్లు, కుంకుమ అని ఉంటాయి. ఇవ్వండి నవావరణ పూజ వివరాలు. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.